కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు రైతులు అదనంగా డబ్బులు సంపాదించాలి, ప్రొడక్షన్ పెంచాలని చెప్పి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 20 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు ఈ స్కీమ్ని అనౌన్స్ చేసింది. దీంట్లో 20 లక్షల స్కీమ్లో 100 గొర్రెలు, 5 పొట్టేళ్ళు, 40 లక్షల స్కీములో 200 గొర్రెలు, 10 పొట్టేళ్ళు, 60 లక్షల స్కీములో 300 గొర్రెలు, 15 పొట్టేళ్ళు, 80 లక్షల స్కీములో 400 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 5 కోటి రూపాయల స్కీములో 500 గొర్రెలు, 25 పొట్టేళ్ళతోటి ఈ స్కీమ్ లాంచ్ చేయబడింది. దీంట్లో షెడ్ వేసుకోవాలి వాళ్ళ రైతులు, ఆ ల్యాండ్ని కన్వర్షన్ కూడా చేయాలి. అదేవిధంగా ఈ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 50% సబ్సిడీ అయితే ఉందో ఆ సబ్సిడీకి గ్యారంటీ కూడా రైతాంగం ఇస్తారు. ఒకవేళ రైతు కనుక తీసుకున్న సబ్సిడీ ఎగబెట్టినా అంటే యూనిట్ లేకపోయినా మోసం చేసినా కూడా తీసుకున్న సబ్సిడీ మళ్ళీ ఇచ్చినట్టు గ్యారంటీ కూడా ఇవ్వబడ్డది. ఏ బ్యాంక్ అయితే రుణం ఇస్తుందో మిగతా డబ్బు ఆ బ్యాంకు రుణానికి కూడా రైతే తన ఆస్తిని తాకట్టు పెట్టే పద్ధతి ఉంటుంది. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నట్టుగా ఇది ఎగబెట్టిపోయేటువంటి స్కీమ్ కాదు. ఇది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పాజిటివ్గా, ప్రొయాక్టివ్గా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రైతుల పక్షాన ఉండి ఇవాళ సకాలంలో సబ్సిడీ వచ్చినట్టుగా సకాలంలో గ్రౌండ్ అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఎందుకో సకాలంలో స్పందించలేదు. ఏదో మాకేమొస్తుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో సకాలంలో స్పందించలేదు. దీని మీద నేను కేంద్రంతో మాట్లాడి ఈ సెకండ్ సబ్సిడీ కొంతమందికి, ఫస్ట్ సబ్సిడీ కొంతమందికి కూడా నేనే ఇప్పించగలిగిన. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ చిన్న చిన్న హడ్డుల్స్ అయితే ఉన్నాయో ఆ హడ్డుల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మీరు కేంద్రానికి పంపండి, మళ్ళీ నేను ఇస్తా అని చెప్పిన. కానీ కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకపోవడం, ఎక్కడో 100కి 2 3 ఆ యూనిట్లో అమ్ముకుంటే అక్కడ కేంద్రానికి రిపోర్ట్లు పోయి మొత్తమే ఈ స్కీమ్ అంతా కూడా మిస్యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు భయంలో పడి తాత్కాలికంగా ఆపినరు. దానివల్ల దాదాపు 195 దరఖాస్తులు కేంద్రంలో, 39 దరఖాస్తులు రాష్ట్రంలో ఇవాళ రుణాలు శాంక్షన్ అయ్యి షెడ్లు వేయబడి ఇవాళ ఒక్కొక్కరు 8 నుంచి 20-25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న రైతులు ఇవాళ 3 ఏళ్లుగా అన్నమో రామచంద్ర అని చెప్పి బాధపడుతున్న పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలలో వీళ్ళు సహకారం అందించాలో అవన్నీ కూడా అందించాలని చెప్తాం. అదేవిధంగా కేంద్రంలో కూడా వీటిని ఎక్కడో కొన్ని రాష్ట్రాలలో కొద్దిమంది వ్యక్తుల వల్ల ఈ మొత్తం స్కీమ్ని ఎత్తేసే పద్ధతి కాకుండా వాళ్ళు దాని సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి కాబట్టి 89% సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సక్సెస్ స్టోరీస్ని అర్థం చేసుకొని ఇవాళ పూర్తి చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్తి చేయబడ్డ రుణాలు శాంక్షన్ కాబడ్డ, కొంత ఇన్వెస్ట్ చేయబడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు కోసం నాకు ఏదైతే రిప్రజెంట్ చేసిండ్రో తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీని మీద ఒక రివ్యూ పెట్టుకొని దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను.